కిషన్ రెడ్డి గారి విషయంలో ధర్నా జరుగుతున్న టైంలో మిమ్మల్ని పట్టి లాగడము, కాలు ఆ టైంలో పడిపోవడము, ఇదంతా అసలు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది మీకు? సో బేసిక్లీ ఏంటంటే కిషన్ రెడ్డి గారిది ఏంటంటే అది మీడియా సమక్షంలో జరిగింది కాబట్టి అందరికి తెలుసు, అవును, ఆ వ్యూస్ లో వచ్చింది కాబట్టి అప్పుడు అందరూ భయపడ్డారు కూడా, లేవలేకపోయాం కూడా అప్పుడు. అంటే బాగా బాగా ఏదైంది, ఒక 3 months పట్టింది నాకు అది పూర్తిగా హీల్ అవడానికి కూడా. కరెక్ట్ కిషన్ రెడ్డి గారి వెనకాల ఉన్నాను నేను ఆ రోజు, ఆయన వెనకాల ఉన్నాను కరెక్ట్ గా. వెనకాల ఉన్నప్పుడు ఏమైందంటే కిషన్ రెడ్డి గారిని ఎత్తేసారు వాళ్ళు, పోలీస్ వాళ్ళు. ఆయన ఇంకా టైం ఉందని చెప్తూ ఉంటే వినిపించుకోకుండా కిషన్ రెడ్డి గారిని చేతుల మీద లేపేశారు. లేపేసినప్పుడు వెనకున్న వాళ్ళందరూ కూడా కిషన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేయడానికి అందరం లేచాము ఒక్కసారిగా. వాళ్ళందరూ ఒక కమోషన్ లో కిషన్ రెడ్డి గారిని ఏం చేస్తున్నారో అన్న ఆదుర్దాలో వాళ్ళందరూ ముందెవరు ఉన్నారో తెలియకుండా అందరూ ఒకరి మీద ఒకరు పడిపోయారు. పోలీస్ వాళ్ళు కూడా పడ్డారు మా మీద. అది మేడం ఉన్నారు కింద అని ఎవరు కార్యకర్తలు చూసి గబగబా అందరిని ఇట్లా నెట్టేశారు. నెట్టేసేసి మేడం లేవండి అంటే నాకు కాళ్ళు ట్విస్ట్ అయిపోయింది. అప్పటికి తెలుస్తుంది ఫ్రాక్చర్ అయిందని నాకు తెలిసింది. లక్కీగా పాపం వీళ్ళు కార్యకర్తలు చేతులు పట్టుకొని వాళ్ళు బయటికి తీసుకొచ్చారు.